ఇక మీ గొంతుకనవుతా నీటి కుంభకోణంపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తా విద్యార్థులకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ 10 ఏళ్ల తర్వాత లోక్సభలో విపక్ష నేత గత 2 దఫాలుగా కాంగ్రెస్ పార్టీకి 10% సీట్లు రావాల్సి ఉంటుంది 533లో 53 సీట్లు 54 సీట్లు 54 సీట్లు రావాల్సి ఉంటుంది కాంగ్రెస్ వరుసగా 2 సార్లు ఒకసారి 44 ఒకసారి 52 స్థానాలనే పొందింది ఈసారి 99 స్థానాలు వచ్చింది కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి హోదా వస్తుంది సో ప్రతిపక్ష హోదా ఇప్పుడు రాహుల్ గాంధీ తీసుకుంటారా అనేటువంటిది చర్చ ఇప్పటికే కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా రాహుల్ గాంధీకి ఇవ్వాలి భవిష్యత్తులో ఆయన ప్రధానమంత్రి ఆయనే నాయకత్వంలోనే మేము వెళ్తున్నాము రాహుల్ గాంధీ కాకుండా ఇంకెవరిని కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరో ప్రధాని అవుతారు ప్రధానిని చేస్తారనేటువంటిది ఊహించడానికి లేదంటే నాయకత్వం వహించడానికి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న 2004లో 2009లో మళ్ళీ తిరిగి సర్కారు ఏర్పడ్డా అది సోనియా గాంధీ చలవనే కానీ మన్మోహన్ సింగ్ కీర్తి కాదనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఉండేటువంటిదే సో కాబట్టి ఈసారి కూడా రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి నరేంద్ర మోడీ సర్కారును ఎండగట్టి నరేంద్ర మోడీని నిలదీసి దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి మరొక్కసారి 2029 లోపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలం పెంచుకునే విధంగా చేసి మోడీ సర్కారుకు సంబంధించినటువంటి ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకొని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సొంతంగా మెజార్టీ రాకపోయినా కీలకంగా ఉండేటువంటి సంకీర్ణంలో సరే 200 పై స్థానాలు కాంగ్రెస్ సాధించడానికి ఈ కీలకమైనటువంటి విపక్ష నేత అనేటువంటిది ఉంటుంది కీలకమైనటువంటి విపక్ష నేతగా ఉంటుంది సో ఆ విపక్ష నాయకుడి హోదాను పెట్టుకొని అంటే విపక్ష నాయకుడు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది లోక్సభలో ఆయనకు కార్యాలయం ఉంటుంది సిబ్బంది ఉంటుంది ఆ కీలకమైనటువంటి అనేకమైనటువంటి అంశాల్లో రాజ్యాంగం ప్రకారము టెక్నికల్గా చాలా అవకాశాలు ఉంటాయి విపక్ష నాయకుడికి కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఉండి 5 ఏళ్ల పాటు నరేంద్ర మోడీ సర్కారుపై పోరాటం చేసి వచ్చే ఎన్నికలకు సిద్ధమైపోయి కాంగ్రెస్కు అధికారంలో తీసుకురావడానికి విపక్ష నాయకుడి హోదాను తీసుకుంటారా లేదా అనేటువంటిది ఒక కీలకమైనటువంటి అంశం